బాబు ఈజ్ గ్రేట్. ఇటీవల కాలంలో అనేకసార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు ఈ మాట. ఆయన చంద్రబాబు పనితీరుని, ఆయన విజన్ని, ఆయన కష్టాన్ని, ఆయన ఆలోచనలను ఇలా చాలా విషయాల్లో మెచ్చేసుకుంటున్నారు. నిజానికి కూటమిలో ఉన్న పార్టీలు ఇంతలా తోటి పక్షం అధినేత గురించి మాట్లాడటం అంటే చాలా ఆలోచిస్తాయి. ఎన్నికల ముందు కట్టిన కూటములు అధికారంలోకి వచ్చాక పొరపొచ్చాలుగా మారి ఇబ్బంది పడిన సందర్భాలే ఎక్కువ. ఏపీలో చూస్తే చంద్రబాబు విశేష అనుభవశాలిగా ఉన్నారు. అదే సమయంలో పవన్ రీల్ హీరోగా పవర్ స్టార్. పొలిటికల్గా కూడా ఒక సంచలనంగా ఉన్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ ఎలా అన్నది రాజకీయ విశ్లేషకులకు కూడా ఆశ్చర్యంతో కూడిన సందేహాలను అనేకం కల్పించింది. అయితే కూటమి ప్రభుత్వంలో పవన్ చేరడమే కాదు, బాబుకు డిప్యూటీగా పనిచేసేందుకు సిద్ధమయ్యారు. అలా ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తనకు తెలుసు అని తొలి అడుగులలోని చెప్పేశారు. అలాగే తన మంత్రిత్వ శాఖలను చూసుకుని తన పరిధులు పరిమితులు కూడా చూసుకుంటూ పవన్ చాలా బ్యాలెన్స్ గానే వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబుని పవన్ పదే పదే పొగుడుతున్నారు. ఇదంత అవసరమా అన్న చర్చ కూడా ఒకవైపు ఉంది. కూటమిలో బీజేపీ కూడా మిత్రపక్షమే, కానీ ఆ పార్టీ నాయకులు బాబు ఈజ్ గ్రేట్ అని పెద్దగా అనడం లేదు. 1-2 సందర్భాలలో కూటమి ప్రభుత్వాన్ని బాబు బాగా నడుపుతున్నారు, అది కూడా కేంద్రం సహకారంతో అని వారు అంటూ వచ్చారు. అయితే పవన్ మాత్రం చాలా బోల్డ్గా ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మరి ఆయన బాబుని గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని ఎప్పటినుంచో చెబుతున్నారు. దాని ప్రకారమే ఆయన మాట్లాడుతున్నారు. బాబుని డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా పవన్ పొగడడం, ఆయన వద్ద నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని అనడం, ఇవన్నీ పవన్లో రాజకీయ పరిపక్వతను తెలియచేస్తున్నాయి. అయితే అదే సమయంలో కూటమిలో బాబు ఈజ్ గ్రేట్ అంటే పవన్ ఎప్పటికీ డిప్యూటీ సీఎంగానే మిగిలిపోతారా అన్న చర్చ కూడా జన సైనికులలో, ఆయన అభిమానులలో నడుస్తోంది. ఇటీవల జరిగిన పవన్ బర్త్డే వేడుకల్లో అయితే జన సైనికులు పవన్ సీఎం 2029లో అని ఒక టార్గెట్ ని కూడా పెట్టేశారు. పవన్ సీఎం కావాలన్నదే వారి కోరిక. ఈ పవర్ సరిపోదు పవర్ స్టారు అని కూడా జన సైనికులు అంటున్నారు. అంటే వారికి కావాల్సింది తమ నాయకుడు సీఎం కావడం. ఇక ఒక బలమైన సామాజిక వర్గంలోనూ పవన్ ని సీఎంగా చూడాలని ఆశ ఉంది. అయితే అది ఈ టర్మ్లో నెరవేరదు అని జన సైనికులు, పవన్ అభిమానులైతే ఒక ఆలోచనకు వచ్చారు అని అర్థమవుతోంది. అందుకే వారు 2029 అని అంటున్నారు. కానీ బాబు ఈజ్ గ్రేట్ అని పవన్ అంటున్న తీరుని చూస్తే కనుక 2029లోనూ అది నెరవేరుతుందా అన్న చర్చ సాగుతోంది. టీడీపీ అయితే జనసేన మిత్రబంధం వదులుకోదు అని అంటున్నారు. అలాగే జనసేన కూడా టీడీపీతోనే ముందుకు సాగుతుంది. ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళితే జనసేన జూనియర్ పార్ట్నర్ గానే ఉంటుంది. ఒకవేళ 2029 ఎన్నికల నాటికి చంద్రబాబు సీఎం కాకపోయినా లోకేష్ సీఎం క్యాండిడేట్ గా ఖచ్చితంగా ఎక్స్పోజ్ అవుతారని అంటున్నారు. ఎందుకంటే కూటమిలో అప్పటికి కూడా పెద్ద పార్టీగా టీడీపీయే ఉంటుందని అంటున్నారు. మరి ఇవన్నీ ఇలా ఉంటే బాబుని పొగడడంలో పవన్ ఆంతర్యం ఏమిటి అన్నది కూడా చర్చగా ఉంది. అయితే పవన్ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. బాబు విజనరీని ఆయన మెచ్చుకుంటున్నారు అని అంటున్నారు. అదే సమయంలో ఆయనకు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసు అని అంటున్న వారు ఉన్నారు. ఏది ఏమైనా బాబుని మరీ ఎక్కువగా పవన్ పొగుడుతున్నారా అని అన్నవారికి, అలా అనిపించిన వారికి పవన్ ఆలోచనలు ఏమిటో అర్థం కావు. కానీ పవన్ మాత్రం కూటమిలో ఉపనేతగా తన విధులను, బాధ్యతలను 100% నెరవేర్చే క్రమంలోనే అంతా చేస్తున్నారని అంటున్నారు. సో ఇప్పటికైతే బాబు ఈజ్ గ్రేట్ అంతే.